రాష్ట్రంలోని పేదలపై ఆర్థిక భారం తగ్గించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో సబ్సిడీపై అందించే కందిపప్పు దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేవలం మోసపు మాటలు మాత్రమే చెప్పిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో పేదలకు 15,000 ఆదాయం వస్తే 4,000 మిగులు కనిపించగా, వైసీపీ పాలనలో 9,000 అప్పు మిగిలేదని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం కందిపప్పును ప్రజలకు అందజేశారు. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ మాట చెప్పిందో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే అంచెలంచెలుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత ఇసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు, దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది, దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజున కందిపప్పు 181 రూపాయలు ఉండి కందిపప్పు ఈ రోజు 160 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఈ రోజున. అదేవిధంగా గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు, కానీ ఆ సన్న బియ్యం ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేశారు. ప్రజలకి భారం తగ్గించాం ఈ రోజున. గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి 15,000 రూపాయల ఆదాయం ఉంటే, ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజున 11,000 రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారంగా 4,000 మిగిలేదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ రోజు నీ శాసనసభ్యులు ఉన్నప్పుడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదాయింది ఉంటే 20,000 ఖర్చు అయింది దానికి. అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.